అప్పులు దానికి సంబంధించి శ్వేతపత్రాలు అవి ఉన్నాయి. దాని మీద మాట్లాడే ముందు ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, నిన్న బాగానే ఉంది, మీకు అనుకూలంగా కొన్ని నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ని బేస్ చేసుకొని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పాలనలో రాష్ట్రం నిజంగానే వెలిగిపోయింది అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అవి కూడా అర్ధసత్యాలే. మీకు అనుకూలంగా ఉన్న స్టాట్స్ని మాత్రమే ప్రజెంట్ చేశారు. వాటిలో అప్పులకు సంబంధించి చెప్పిన లెక్కల్లో ఇంకా చాలా తప్పులు ఉన్నాయి అన్నది ఒక కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏంటి, ఎలా చూడాలంటారు? అదే సార్, ఇప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు గత 60 సంవత్సరాల కింద ఎట్లుండేనో దానికంటే మెరుగుపరిచేటువంటి పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చింది అనేది 100% కరెక్ట్. అప్పుడు రైతులు అంటే రోజుకు దాదాపు 10ల సంఖ్యలో చనిపోయేటువంటి ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భం అప్పుడు. తర్వాత చేనేత కార్మికులు కూడా నిజంగా పెద్దలు చెప్పినట్టు అప్పుడు వలస పోవడం కాకుండా ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. ఎందుకు తిండికి లేక, బువ్వకి వెళ్ళక. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి చీరల గుణం ఏదో మొత్తానికి ఏదో చేసి మొత్తానికి వాళ్ళకి బతుకుదెరువు ఏర్పరిచినటువంటి వారు మాత్రం కేసీఆర్ గారు. అయితే ఈ అభివృద్ధి అనేది అప్పటి నుంచే లేదు కాబట్టి రాను రాను అంటే వచ్చేటువంటి తరుణం లోపల ఇంకా చేయాలనే ఉద్దేశంగానే అప్పుడు కొంచెం అడుగులు వేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా కొంత మిస్ కూడా అంటే ఈ రైతు బంధు అనేది అందరికి ఇవ్వడం, తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, జరగలేదు అనేది లేదు 100%. అయితే ఇప్పుడుకున్న ప్రభుత్వానికి అప్పటికున్న ప్రభుత్వానికి మాత్రం వ్యత్యాసం కనబడతా ఉంది. ఎందుకంటే రైతు బంధు అని మేమిస్తే రైతు భరోసా అని పేరు పెట్టేది కానీ ₹1 కూడా ఇవ్వనటువంటి సందర్భం. అట్లనే ఇంకా ప్రతిది కూడా మాటల గ్యారెంటీ చేస్తా ఉన్నారు, లెక్కలు కరెక్ట్ లేవు, మొత్తానికి లంక బిందెలు అంటా ఉన్నారు, పబ్లిక్ పైసలు లేవా. ఇప్పుడు లంక బిందె అప్పే మిగిలిచిపోయిందంటే ప్రతి వారికి ఉండేది అది. అప్పు అనేది కొత్తగా కాదు. అప్పు చేసి ఇంటికి ఏదో రేషన్ పట్టుకపోయిన సందర్భం కాదు కేసీఆర్ గారు. అప్పు చేసి డెవలప్మెంట్ చేసిండు. ఇక్కడ కలెక్టరేట్లు కానీ అన్ని స్కీములు కానీ పెన్షన్లు కానీ ఒక్క నెల కూడా ఆగకుండా చేసినటువంటి సందర్భం ఆనాడు ఉండే. నేడు మొత్తం మాటలతో అన్ని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమాలు మీరు చూడండి. రైతు భరోసా అని పెట్టిళ్ళు మొన్న మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు అప్పుడు ఇయ్యం కానీ మళ్ళీ ఇప్పటి నుంచి ఇస్తామంటారు. అంటే ఇట్లా ప్రతిది కూడా మాటల గ్యారెంటీ చేసుకుంటూ అన్ని ఎగనామం పెడతా ఉన్నారు. మేము 10,000 దళిత బంధు ఇస్తే 12,000 ఇస్తా అన్నారు. మేము 10,000 రైతు బంధు ఇస్తే 15,000 ఇస్తా అన్నారు. ఇట్లా ప్రతిది కూడా 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. 3,000 వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తా అన్నారు. ఇట్లా ప్రతిది కూడా చెప్పిళ్ళు తప్ప ఎక్కడ కూడా ఒక్కటి అమలు చేసినటువంటి సందర్భం లేదు. ఇక బస్సు ఇప్పుడు ఏం చెప్పినా బస్సుది చెప్తారు. ఆ బస్సుది మొన్నటిదాకా కొందరికి అర్థం కాలే కానీ ఇప్పుడు ఊర్లలో తిరిగేటువంటి పల్లెవేలు బస్సులు మాత్రమే ఫ్రీ పోతా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరానికి కనుక పోయేటట్టుంటే బస్ కిరాయిలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఎక్స్ప్రెస్ అయితే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా నిజంగానే బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. అప్పుల లెక్కలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వైట్ పేపర్లో తప్పులు ఉన్నాయి, మేము రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్ళామన్నారు. కానీ నిజంగానే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళున్నా లేకపోతే ఇలా చేసినప్పుడు ఈ స్థాయిలో అప్పులు చేసే అవసరం ఎందుకు వచ్చింది అన్నది మరొక ప్రశ్న. ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఉంటే అక్కడ బీజేపీ పరిపాలిస్తున్నప్పటికీ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేసేటువంటి ప్రతి పనికి వాళ్ళు మెచ్చుకొని 20 అవార్డులకు 19 అవార్డులు ఇచ్చిళ్ళు. వటిగానే ఇవ్వాలి కదా సార్. అభివృద్ధి జరిగింది. అప్పుడు ఎక్కడ కూడా ఒక్క నెల కూడా ఆపకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి సందర్భం. సరే కొన్ని ఉద్యోగాలు కొన్ని ఆపిన అవి కొన్ని ఉండవచ్చు కాక, కానీ ఎక్కడ కూడా సంక్షేమం అనేది మాత్రం జరగలేదు. అప్పుడు ప్రతిదాన్ని కూడా అంటే దళిత బంధు కరీంనగర్ జిల్లాల హుజరాబాద్ లో ఇచ్చేటప్పుడు 2,000 కోట్లు ఒక్కటేసారి రిలీజ్ చేసినటువంటి సందర్భం. అట్లనే ప్రతి నియోజకవర్గానికి కూడా దళిత బంధు ఇచ్చి అక్కడ 100 ఇచ్చి అంటే ఎంత స్తోమత ఉంటే అంత ఇచ్చి చేసిన తప్ప వాళ్ళకి మేము పైసలు ఇస్తాం తీ అని ఎక్కడ ఎగ్గొట్టింది అయితే ఎక్కడ లేదు. అంటే రైతు బంధు ఇట్లా ఇస్తామంటే బరాబర్ టైంకి ఇచ్చేది. తర్వాత రైతు బీమా అటువంటిది పెట్టి ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతు చనిపోయిన తర్వాత 11 రోజులకే ఇంటికి 5 లక్షలు పోయేటువంటి ఒక స్కీమ్, అంటే ప్రపంచంలో లేనటువంటి స్కీమ్ అది. అట్లా కూడా ఎక్కడ కూడా ఒక చెక్ ఆగనటువంటి సందర్భం. ఇట్లా నడిపిన తర్వాత కానీ అప్పుల లెక్కలో మీకు అనుకూలంగా ఉన్న FRBM లోన్లను నిన్న హరీష్ రావు చెప్పారు, బాగానే ఉంది. బట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన లోన్ల సంగతి ఏంది, అలాగే గవర్నమెంట్ SPVల దగ్గర ద్వారా రైజ్ చేసిన అప్పుల సంగతి ఏంది, నాన్ గ్యారంటీడో లేకపోతే బిల్లులు పెండింగ్ ఉన్న అప్పులు అవన్నీ కూడా లెక్కలు చూస్తే ఆ 7 లక్షల కోట్లు ఆటోమేటిక్గా కనిపిస్తుంది కదా. ఇంకా మీకు 3,89,000 కోట్లు ఎందుకు, మీకు ఇంకా ఆ నెంబర్స్ ఎందుకు చెప్తున్నారు కదా ప్రశ్న. అదే సార్, ఇప్పుడు అది కొంత జనరల్ గా చేసే అప్పు ఉంటది, కొంత మనం రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అప్పు ఉంటుంది. జనరల్ గా వచ్చేది అది. హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే 7,000 కోట్లు అని చెప్తా ఉన్నాడు కానీ అంత కాదు. దాని మీద ఒట్టిగానే వాళ్ళు
అని వారి లెక్క వారు చెప్పి వీరి డీప్ గా నాకు అంత ఐడియా రాలేగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే మనము అప్పు అనుకుంటున్నామో ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు ఎప్పటికీ నేను మిత్తిగట్టుడికైపోతుంది కేసీఆర్ గారు చేసిన దానికి అని చెప్తా ఉన్నాడు. రైట్. అంటే మిత్తిగట్టుడు అనేది మనము రెగ్యులర్ గా కడితేనే మనకు మళ్ళీ అప్పించేటువంటి అవసరం ఉంటది ఏ రాష్ట్రానికైనా కూడా. అయితే ఈయన చెప్పేదానికి లెక్క ఏంటంటే అసలు మొత్తం నేను కేసీఆర్ గారు చేసిన అప్పే కడుతున్నా, సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నా అని చెప్తా ఉన్నాడు. నువ్వు సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నావు అంటే మరి నువ్వు ఏం చేస్తావు? మరి ఇంకా 4 సంవత్సరాలు నువ్వు 5 లక్షలకు ఒక ఇల్లు కట్టిస్తా అంటున్నావు, 20 లక్షల ఇల్లు అంటున్నావు, ఎట్లా కట్టిస్తావు నువ్వు? 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అంటున్నావు, ఇవి ఎవ్వి చేస్తలేవు. 2500 మహిళలకు ఇస్తా అన్నాడు.